పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ కి ప్రయత్నించిన పాక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. పాక్ వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా దాడి చేసినట్లు తెలిపింది సైన్యం. ఆర్పీ డ్రోన్లను ఉపయోగించి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసినట్లు తెలిపింది. అంజంపూర్, బఠిండా, చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, జలంధర్, లూథియానా సహా ఇతర ప్రదేశాల్లో పాక్ ప్రయత్నాలను విఫలం చేసినట్లు తెలిపింది. S-400 డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ దాడులను తిప్పికొట్టినట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారత ప్రభుత్వం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఒకటి, లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని న్యూట్రలైజ్ చేసినట్టుగా, అంటే భారత్కు సంబంధించి చాలా ప్రాంతాల్లో నిన్న రాత్రి డ్రోన్లతోటి దాడి చేసేటువంటి ప్రయత్నాలు, మిసైల్స్తో దాడి చేసేటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. వాటిని న్యూట్రలైజ్ అనేది కూడా చేశారు. కీలకంగా ఈస్టర్న్ అలాగే వెస్టర్న్ సంబంధించినటువంటి ఇండియాను టార్గెట్ చేసుకుని, ముఖ్యంగా భారత్ బార్డర్కి సంబంధించి పంజాబ్ కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అమృత్సర్, గుర్దాస్పూర్, ఆదంపూర్, బఠిండా, చండీగఢ్ ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని అక్కడ కూడా సైనిక స్థావరాలను టార్గెట్గా చేసుకొని వాటిపైన దాడికి పాకిస్తాన్కు సంబంధించిన మిసైల్స్ని ప్రయోగించింది. వాటిని UAS అంటే అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటారు. అది దాంట్లో అంటే మానవరహిత విమానాలకు సంబంధించిన సిస్టమ్స్ని యూజ్ చేసి వాటితో పాటు ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ S-400 ఈ మిసైల్స్ని యూజ్ చేసి పాకిస్తాన్ నుంచి ఇండియా వైపుగా, ఇండియాలోని సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలు లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఏదైతే దాడికి పాల్పడిందో వాటిని, ఆ మిసైల్స్ని న్యూట్రలైజ్ అనేది కూడా చేశారు. వాటికి సంబంధించి ఆ శిఖలాలను కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన అధికారులు వాటిని పూర్తి స్థాయిలో రికవరీ అనేది కూడా చేస్తున్నారు. ఇదే ఒక సాక్ష్యం. పాకిస్తాన్కి సంబంధించి వారు భారత్కు సంబంధించి ముఖ్యంగా సైనిక స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడిలోకి పాల్పడ్డారనడానికి ఆ శకలాలే ఒక సాక్ష్యంగా నిలుస్తాయంటూ కూడా ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అయితే పాకిస్తాన్ నుండి ఎట్లయితే దాడులు, ముఖ్యంగా డ్రోన్స్ కావచ్చు లేకపోతే మిసైల్స్ తోటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఎట్లయితే దాడులకు పాల్పడ్డారో అదేవిధంగా భారత్ కూడా పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని క్రాష్ చేసేందుకు వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు అనేది కూడా చేశారు. ముఖ్యంగా బార్డర్కు సంబంధించి LOC వెంబడి నిన్న రాత్రి నుంచి కూడా కవ్వింపు చర్యలు విపరీతంగా దాడి అనేది కూడా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు స్మాల్ ఆర్మ్డ్ తోటి ఫైరింగ్ చేసినటువంటి పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ మోటార్ షెల్స్ని వాడుతూ ఉన్నారు. ఆర్బిటరీ వాటికి సంబంధించినటువంటి గన్స్ అనేది కూడా వాడుతూ ఉన్నారు. వాటితోటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, వాటికి సంబంధించినటువంటి నివాసాలు, అలాగే భారత చెక్ పోస్టులు, సోల్జర్స్ సంబంధించిన ఆర్మీ చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. వాటినే టార్గెట్గా చేసుకొని వాటిని న్యూట్రలైజ్ చేసేందుకు భారత ఆర్మీ కూడా అంతే ప్రతిఘటిస్తూ ఉంది. వాటితో పాటు వారికి సంబంధించిన రాడార్ సిస్టమ్ని కొలాప్స్ చేసేందుకు వాటిని టార్గెట్గా చేసుకొని భారత్ కూడా దాడులకు పాల్పడింది. దానిలో భాగంగానే పాకిస్తాన్ సంబంధించిన బార్డర్లో చేసినటువంటి రాడార్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా ఆర్పీ డ్రోన్స్ను యూజ్ చేసి వాటిని కూడా ఈరోజు న్యూట్రలైజ్ చేశారు. వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు ఉదయం పూట లాహోర్లో పెద్ద ఎత్తున శబ్దాలు రావడం కావచ్చు, బాంబులు పేలినటువంటి శబ్దాలు రావడం కావచ్చు, ఇవన్నిటికి కూడా దాడిలో భాగంగానే జరిగినట్టుగా ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మొత్తంగా ఎయిర్ స్ట్రైక్ సంబంధించి పాకిస్తాన్ కూడా నిన్న రాత్రి నుంచే భారత్కు సంబంధించినటువంటి స్థావరాలు కావచ్చు లేకపోతే సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని దాడులకైతే పాల్పడుతూ ఉంది. వాటిలో భాగంగానే భారత్కు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంది. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి దాడి జరిగినా వాటిని న్యూట్రలైజ్ చేసేందుకు భారత్కు సంబంధించిన రాడార్ సిస్టమ్ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్, అలాగే మానవరహిత విమానాలతోటి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్ వైపు వచ్చేటువంటి మిసైల్స్ని కావచ్చు లేకపోతే డ్రోన్స్ను కావచ్చు వాటిని న్యూట్రలైజ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎట్లయితే భారత్ వైపుగా దాడులు జరుగుతూ ఉన్నాయో వాటికి ప్రతిస్పందనగా, ప్రతి దాడిగా భారత్ నుంచి కూడా అంతే వేగంగా దాడులు అనేది
కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే పాకిస్తాన్కు పెద్ద ఎత్తున నష్టం అనేది కూడా జరిగింది. వారికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని లాహోర్ కేంద్రంగా ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా భారత్ ఈరోజు న్యూట్రలైజ్ చేయగలిగింది. వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్కి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ రిలీజ్ అనేది కూడా వచ్చింది. MHA భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తంగా భారత్కు సంబంధించి పాకిస్తాన్ ఎక్కడెక్కడ దాడులు చేసింది, ఆ దాడుల్లో భారత్కు జరిగిన నష్టానికి సంబంధించి ముఖ్యంగా సివిలియన్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. పాకిస్తాన్ జరుపుతున్నటువంటి దాడులతోటి ముఖ్యంగా 16 మంది సివిలియన్స్ మరణించినట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో 3 మహిళలు, మరొక 5 చిన్నారులు ఉన్నట్టుగా, 6 చిన్నారులు ఉన్నట్టుగా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓవరాల్ గా 49 మంది ఇప్పటి వరకు ఈ రోజు జరిగినటువంటి దాడుల్లో గాయాల పాలయ్యారు. నిన్న ఒక 15 మంది మరణించారు, సుమారు 45 వరకు గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా స్థానికంగా యూరి సెక్టార్కి సంబంధించి ఎక్కువగా టార్గెట్ చేసుకొని యూరి, పూంచ్ సెక్టార్ వీటిని టార్గెట్ గా చేసుకుని భారత్ చెక్ పోస్టులను లక్ష్యంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ని లక్ష్యంగా చేసుకుని దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. వాటిని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ ఉన్నారు. ఇక భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, వారితో టచ్ లో ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన మానిటరింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి కూడా రకరకాల మీటింగ్స్ అనేది కూడా ఢిల్లీలో ప్లేస్ అవుతా ఉన్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత కార్యదర్శులతోటి, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి కార్యదర్శులతోటి ప్రధాని ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దానికంటే ముందు అజిత్ దోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి, భారత్ ప్రతిస్పందనకు సంబంధించి ప్రధానికి ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మౌనిత.